ఊరు ఊరంతా మిరప సాగు. మిరప సాగులో మేలైన దిగుబడులకు ఆ ఊరు పెట్టింది పేరు. మిర్చి సాగులో బొబ్బర తెగుళ్ల బాధతో ఇతర ప్రాంత రైతులంతా తల్లడిల్లుతుంటే అక్కడి రైతులు మాత్రం ఎకరాకు 30 నుంచి 40 క్వింటాల గరిష్ట దిగుబడితో విజయబావుట ఎగురువేస్తుంటారు. ఈ ఏడాది మిర్చికి క్వింటాకు 20,000 ధర పలకడంతో అక్కడి రైతులు లాభాల పంట పండించుకున్నారు. ఇంతకు ఆ ఊరెక్కడుందో, మిరప సాగుపైన రైతులంతా ఎందుకు ఆధారపడుతున్నారో ఈ కథనంలో చూసేద్దాం. మిర్చి ఘాట్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లాలోని చాలా గ్రామాల్లో మిరప సాగు 200 నుంచి 300 ఎకరాల్లో సాగైతే ఆ ఒక్క గ్రామంలో మాత్రం 1200 ఎకరాల్లో మిరప సాగవటం విశేషం. ఆ ఊరే మేడికొండూరు మండలంలోని మందపాడు. గత 4 దశాబ్దాలుగా ఇక్కడి రైతులు మిరప సాగు చేస్తున్నారు. ఎక్కువగా 341 రకాన్ని వీరు సాగు చేస్తున్నారు. హైబ్రిడ్లు వచ్చినప్పట్నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. మిరప పంటే తమకు జీవనాధారమంటూ ఇక్కడి రైతులు చెబుతుంటారు. 30-35 సంవత్సరాల నుంచి కంప్లీట్ పూర్తి మిరపతోట అయింది. లోగడంటే అన్నీ ఉండేవి. తర్వాత కమర్షియల్గా వచ్చాడు. మిగిలిన క్రాపుల కన్నా దీని మీద కమర్షియల్ వాల్యూ ఎక్కువ ఉంది. బాగా కష్టపడే మనస్తత్వం మందపాడు గ్రామాలు. సాయిల్ కూడా అనుకూలమైన నేల, అందుకని వీళ్ళు ఎక్కువ మిరపల మీద ఆధారపడుతున్నారు. అంటే ఒకప్పుడు నాటు వెరైటీలు వేసేవాళ్ళు, ఇక హైబ్రిడ్ వేయటం మొదలు పెట్టినాక వాటిని దేశవాళీ రకాలు పక్కన పెట్టారు. రావచ్చు రాకపోవచ్చు, ఒక్కోసారి వచ్చింది ఒక్కోసారి రాదు. రాకపోయినా కూడా వదిలిపెడతలేదు దాన్ని. మరి ఏదో ట్రై చేస్తూ ఉంటాం, ఏదో సంవత్సరం కలుస్తూ ఉంటుంది. వీళ్ళ నంబర్ అంటే కొన్ని 100 చాయిస్ ఉంది మన దగ్గర. అంటే ఉన్న రకాల్లో కొంచెం మనకు అనుకూలమైన సెలెక్ట్ చేసుకుంటాం. ఎక్కువ 90% మిరప అండి. వేరే క్రాప్ అనేది అసలు ఉండదండి. ఎందుకంటే ఎక్కువగా బాగా దిగుబడి తీయటం కానీ మిరప బాగా పండిద్దండి. 40 సంవత్సరాల నుంచి కూడా ఈ మందపాడులో మొత్తం జీవనాధారం మిరప పంట మీద ఆధారపడి ఉన్నారు. దిగుబడులు కూడా ఎక్కువ వస్తాయండి. మా చుట్టుపక్కల వాళ్ళలో వేస్తారు కానీ మా అంత దిగుబడులు రావండి. మాకు 25 నుంచి 30 క్వింటాల దిగుబడి సునాయాసంగా తీయగలుగుతున్నారండి. అది 341 మార్కెట్లో ఇలా స్పీడ్గా ఉంది వెరైటీ ఏదైనా ఉందంటే 341 వెరైటీ. ఆ 341 వెరైటీ మందపాడులోనే ఎక్కువగా దిగుబడి తీయడానికి ఆస్కారం ఉందండి. ఇంతకుముందు కూడా బొబ్బర వచ్చి కొంచెం దిగుబడి తగ్గినా కానీ దాన్ని కూడా కొంచెం రెక్టిఫై చేసుకొని వచ్చే సీడ్లు కూడా అట్లానే వస్తాయండి. ఒక్క 341 కాకుండా 341 సెగ్మెంట్లో కూడా ఇంకా రకరకాల వెరైటీలు ఉన్నాయండి. దాంట్లో ఇప్పుడు కొత్తగా ఎల్లో మిర్చి అని వచ్చిందండి. అది కూడా బాగానే వస్తుందండి. దిగుబడి అది 25-30 క్వింటాల దాకా వస్తుందండి. అది కూడా కొంచెం వైరస్కి తట్టుకుంటుంది, బొబ్బరకి నల్లికి కూడా తట్టుకొని మందులు స్ప్రేయింగ్ తక్కువ మీద ఎక్కువ దిగుబడి వస్తుందండి. ఎల్లో సీడ్ కూడా ఆల్టర్నేట్ కోసమే ఎల్లో మిర్చి వేసారండి. 10 ఎకరాలు వేసిన వాళ్ళు 2 ఎకరాలు ఎల్లో మిర్చి వేశారు. ఆ ఎల్లో మిర్చి వేయటం ఈ సంవత్సరం ఆశాజనకంగానే ఉంది. దిగుబడులు 30 క్వింటాలు ఎవరి కూడా ఒకే కోత 20 క్వింటాలు దిగినాయండి. ఎవరి అయినా సరే ప్రతి ఒక్కరి కూడా 20 క్వింటాలు దిగుబడి వచ్చిందండి. ఇంకా మిగిలిన ఎట్లా లేదన్నా ఇంకా 10 క్వింటాల పైన అవుతుంది. 35 క్వింటాలు ప్రతి ఒక్కరికి అవుతాయండి. ఎల్లో సీడ్ వేసిన వాళ్ళకి. ఎల్లో సీడ్ రిస్క్ తక్కువే. నీళ్ళు బాగానే అందుతున్నాయండి. ఇప్పుడు బాగానే ఉందండి. ఇప్పుడు సాగరం బండారిపల్లి మేజర్ కాలం మాకు బాగానే వస్తున్నాయండి నీళ్లు. కొంచెం ఆరుదళ్ళైనా కూడా టయానికి అందిస్తున్నారండి. ఇంజన్లు ఉండాల్సిందే. ఒకప్పుడు పైన ఉండేవి కాబట్టి ఇప్పుడు అన్ని కాలువలు లోతైపోయి ఇంజన్లు పెట్టుకున్నా కానీ మాకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటున్నాయండి. నీళ్ళకేం ఇబ్బంది లేదండి. ఇంకొక 15-20 రోజులు కనుక నీళ్ళు ఇస్తే కనుక ఇంకొంచెం 5 క్వింటాలు దిగుబడి పెరిగే అవకాశం ఉందండి. ఇంకో ఏంటంటే మధ్యలో వేరే పైర్లు ఉండవండి. అది ఇప్పుడు అసలు మందపాడులో దిగుబడి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మధ్యలో వేరే ఇప్పుడు పత్తి కావచ్చు, మాగాణి కావచ్చు, వేరే క్రాప్స్ అనేది ఏమీ ఉండవండి. ఎటు చూసినా మొత్తం పరిగణ మొత్తం మిరపలే ఉంటాయి. ఆ మిరపలు ఉండటం వల్ల అందరూ ఒకే పైరు ఒకే మందులు వాడటం వల్ల పెస్ట్ కంట్రోలింగ్ బాగుంటుందండి. దానివల్ల దిగుబడులు రాగలుగుతుంది. ఇప్పుడు 341 వెరైటీ ఉందండి. మా పక్క ఊరిలో ఇంత దిగుబడి తీయలేరు. మా ఊర్లోనే దిగుబడి బాగా వస్తుంది. ఎందుకు కారణం ఏంటంటే అదేనండి. మొత్తం 100 ఎకరాలు ఉన్నాయి, 150 ఎకరాలు ఉన్నాయి. మొత్తం ఒకే విత్తనం, ఒకే మందు, ఒకే మొత్తం ఒక బల్క్గా ఉంటుందండి వ్యవసాయం కూడా. మా ఊరు 3 లక్షలు దాటింది పెట్టుబడి. ఈ సంవత్సరం దిగుబడి ఆశాజనకంగా ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ అంటే 15,000, 14,000 ఉన్నప్పుడు లాస్ పడ్డామండి. ఈ సంవత్సరం 20,000, 21,000 మార్కెట్ ఉంది కాబట్టి రైతులకు ఎంత కొంత లాభదాయకంగానే ఉందండి ఈ సంవత్సరం. ముఖ్యంగా ఏంటంటే వాతావరణం అనుకూలించింది ఈ సంవత్సరం. తాళ్ళు లేదు. ఇప్పుడు 30 క్వింటాలు పండి 10 క్వింటాలు తాలు అయితే మళ్ళీ దాంట్లో ఉపయోగం లేదండి. ఈ సంవత్సరం 30 క్వింటాలు పడినా 2 క్వింటాలు కూడా తక్కువ కింటా కూడా రాలేదండి. ఎకరానికి కింటా కంటే తాలు కూడా లేదండి. ఇంకా లోపే పడింది ఒక్కొక్కరికి. మా ఊర్లో మందపాడులో పండిన మిరప అంటేనే యార్డ్లోనే మిర్చికి పేరండి. మందపాడు 341 అంటే ఇప్పుడు ఇవాళ 21 ఉంటే అక్కడ మీద 21 ఈరోజు మార్కెట్ 21 ఉందంటే మా ఊళ్ళో 21,500, 22,000 కూడా మార్కెట్లో ఇక్కడ కళ్ళల్లోకి వచ్చి కొనుక్కెళ్తారండి ఎక్స్పోర్టర్లు. 30 సంవత్సరాల నుంచి కూడా పంట మార్పిడి లేకుండా ఇదే వేస్తున్నట్టు కొంతమందికి అనుకోవచ్చు. మేము మధ్యలో ఏం చేస్తామంటే సమ్మర్లో జూను, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు గ్యాప్ ఉంటుందండి.
ఈ 3 నెలల్లో పచ్చి రొట్టె పైర్లు వేసుకుంటాం. భూమిలో కలిదున్ని పంట మార్పిడి విధానం పాటిస్తున్నామండి. అందువల్ల మాకు కూడా కొంచెం దిగుబడులు కూడా బాగా వస్తున్నాయండి. మందపాడు గ్రామంలో అంతా నల్లరేగడి భూములే. సాగర్ కాలువ నీరే ఈ భూములకు ఆధారం. ఎక్కడా బోర్లు లేవు. కాల్వ నీరు వస్తే మంచి పంట పండినట్లే. ఊరంతా మిరప సాగు చేయటంతో చీడపీడల బెడద తక్కువగా ఉంటోంది. మిరప సాగుకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో వీరికి సాగు లాభిస్తోంది. దీంతో కౌలు కూడా ఎక్కువే. గ్రామంలో 60% మంది కౌలుదారులున్నారు. కౌలుతో కలిపి మిరప సాగుకు ఎకరాకు 3 లక్షలకు పైగా ఖర్చవుతోంది. పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉండటంతో మిర్చికి ధరలు తక్కువగా పలికిన సందర్భాల్లో నష్టాలు తప్పవు. అయినప్పటికీ కౌలు విలువ ఎక్కువ ఉండటంతో మిరపపైనే ఆధారపడ్డామంటూ రైతులు చెబుతున్నారు. ధరలు కలిసొచ్చే ఆశాజనక పరిస్థితి 2-3 ఏళ్లకు ఒకసారి వస్తుందంటారు మందపాడు రైతులు. అందరు కూడా మిర్చి వేస్తారు. ఇక్కడ కౌలు వచ్చి 40,000 నుంచి 50,000 దాకా ఉంటుంది. అందువల్ల ఏరే పంట వేయడానికి అవకాశం ఉండదు. మొత్తం మిర్చి వేస్తారు. దిగుబడులు వచ్చి 30 క్వింటాలు తక్కువగా వస్తాయండి దిగుబడులు ఎకరానికి. మాకు డిసెంబర్ నుంచి పంట రావటం మొదలైద్దండి చేతికి. డిసెంబర్ నుంచి కోతలు మొదలు పెడతాం. జనవరి ఫిబ్రవరి కానీ మే నెల దాకా ఉంటాయండి కాయలు. మే నెల దాకా వస్తూనే ఉంటాం కోతలు. ఎకరానికి పెట్టుబడి వచ్చి పురుగు మందులు కానీ బలం కట్టలు కానీ కూలి వాళ్ళకి కానీ దగ్గర 2 లక్షల చిల్లర అవుతాయండి. 2 లక్షలన్నర 3 లక్షల దాకా అవుతాయి. కోత కూలి వచ్చి 1 లక్షన్నర అవుతాయి ఎక్స్ట్రా. మొత్తం ఖర్చు వచ్చి 3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంటుందండి. గత 2 సంవత్సరాలు బాగా నష్టం వచ్చింది. ఈ సంవత్సరం కొంచెం బెటర్గా ఉంది రేట్లు. కూలీల కొరత బాగుంటుందండి. ఒక మనిషికి వచ్చి 500 బొగ్గిడుతుంది కూలీ. ఈ చుట్టుపక్కల కనీసం 20-30 గ్రామాల నుంచి ఆటోలు పెట్టుకొని వస్తారు. ఇక్కడ సొంత రైతుల కంటే కూడా కౌలుకేసే వాళ్ళు ఎక్కువ ఉండారండి పొలం. ఇంకా తప్పదండి అవకాశం అది. మనం పొలం చేయగలుగుతున్నాము. 50,000 కౌలు అంటే వేరే పంట గిట్టుబాటు కాదు. పత్తి వేసామనుకోండి ఆ కౌలుకి దానికి గిట్టుబాటు కాదు. ఇప్పుడు అపరాల పంటలు అయితే అసలు గిట్టుబాటు కాదు ఆ కౌలుకి. అందువల్ల ఇక మిర్చి మీదే మేము బేస్ అయ్యాం. కౌలు అంతే. నీకు నచ్చితే తీసుకోవటం, లేదంటే ముందాడే 50,000 కౌలు కట్టి చాలా దిగాల. నీళ్ళు కాలువ మీనే, ఓన్లీ బోర్లు ఏమి ఉండవు. కాలువ వస్తే పంట అండి. వర్షం మీద కాలువ మీద, నాగార్జున సార్ కాలువ మీద ఇక అది పంట. కాలువ రాకపోతే మటుకి కష్టం. వచ్చిన వాటికి లాక్కోవటానికి పక్కనే ఉంటాయి. ఏటా మిర్చి సాగుకు ముందుగా పచ్చిరొట్ట పైర్లను వేసి కలియదున్నటం, నేలలు, వాతావరణం అనుకూలించడం వంటి సానుకూల అంశాలతో పాటు రైతుల తెలివైన సాగు పద్ధతులు మందపాడు మిర్చికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. పసుపు రకం మిర్చిని పరిచయం చేసింది కూడా ఇక్కడి రైతులే. వీరి అంకిత భావానికి తోడు ప్రభుత్వం పంట రుణాలు, అధునాతన యంత్ర సహకారం అందిస్తే అనూహ్య ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.